ఒక్క బాలీవుడ్ సినిమా అనే కాదు, ప్రతి సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది. ఈ డిజిటల్ యుగంలో ఏదైనా సరే అరచేతిలోనే ఉంటుంది. ఎలాంటి కంటెంట్ అయినా సరే ఓటీటీ సంస్థలు పుష్కలంగా అందిస్తున్నాయి. ఏం కావాలన్నా సరే ఒక్క క్లిక్ చాలు. ఇలాంటి సమయంలో ఆడియన్స్ను థియేటర్కు రప్పించడం అంటే మాటలు కాదు. కంటెంట్ సాలిడ్గా ఉంటే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. హిట్ టాక్ వస్తే ఓకే, లేదంటే 3 రోజుల్లోనే సినిమా థియేటర్ నుంచి అవుట్ అయిపోతుంది. అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే. అందులోనూ హిందీ సినిమాల పరిస్థితి ఈ మధ్య అస్సలు బాగాలేదు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ లాంటి హీరో హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. పోయిన వారం అక్షయ్ నటించిన సర్పిరా అనే సినిమా రిలీజ్ అయింది. ఇది సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాకు రీమేక్గా సినిమా తెరకెక్కింది. ఒరిజినల్ వర్షన్ తెరకెక్కించిన సుధా కుంగరని ఈ రీమేక్కు దర్శకత్వం వహించింది. కానీ అక్షయ్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయింది సర్పిరా మూవీ. ఈ చిత్రానికి మినిమం ఓపెనింగ్ కూడా రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్పిరా థియేటర్లు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలు బంపర్ ఆఫర్స్ ప్రకటించాయి. జనరల్గా అయితే బై 1 గెట్ 1 ఆఫర్స్, లేడీస్కి స్పెషల్ డిస్కౌంట్స్, పిల్లలకు ఫ్రీ అంటూ గతంలో కొన్ని సినిమాల విషయంలో ఇలాంటి కొత్త ఆఫర్లు పెట్టారు. కానీ సర్పిరా సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులకు మాత్రం 2 సమోసాలు 1 ఉచితంగా అందిస్తున్నారు. దీంతో సమోసా, టీ కోసం అంత రేటు పెట్టి టికెట్ కొనాలా అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా సరే సినిమా పరిస్థితి సమోసా వరకు వచ్చిందనే చెప్పాలి.